నమస్కారం చిటిపిఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆమ్చూర్ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దాలరులు. కేసీఎస్ చిటిపిఎల్ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసింది. ప్రజలు ఆయన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. పెన్షనర్ల బకాయిలు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ చేస్తా. ఉద్యోగ టీజీఈఏసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి. మహిళల రక్షణ కోసం చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో గృహహింస నిరోధక చట్టంపై అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిపి రమేష్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాకు చెందిన రావుజీ నాయక్ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యేగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి సరదాగా ముచ్చటించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన చిన్న ముద్దంగుల అన్మయ్య కూతురు వివాహం శ్రీ ఆర్వపల్లి పురుషోత్తం గుప్తా కళ్యాణ మండపంలో నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇందల్వాయి మండలానికి చెందిన పురియా నాయక్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం గంగారాం తాండా లచ్చిరామ్ నాయక్ కుమారుడు వివాహం పాటి తాండాలు నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే చంద్రాయనపల్లి గడ్డం గంగారెడ్డి గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం చంద్రాయనపల్లికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగారెడ్డి కుటుంబ సభ్యులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇందల్వాయి మండలాల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజీ నరేష్, బాగారెడ్డి, మోహన్, హనుమన్లు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిందని, ప్రజలు ఆయన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలన పూర్తిగా అదుపు తప్పిందని అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో కరప్షన్ తప్ప వేరే ఏది జరగట్లేదని ఆయన మండిపడ్డారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్లు అందట్లేదని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వట్లేదన్నారు. జనాలను మోసం చేయడం తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకేమీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే భయపడుతున్నారని, మంత్రులు అడ్డుగోలు కమిషన్లు ఆశిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఏ పనికి ముందుకు రావట్లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ రావాలంటే ప్రజలంతా మోదీకి మద్దతు పలకాలన్నారు. రాష్ట్రంలో సుమారు
8,000 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారని ఎంపీ తెలిపారు. ఈ నెల 10న ఆయా పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. నమ్మిన నాయకులను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన జీవన్రెడ్డిని సైతం కేసీఆర్ మోసం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదని, రాష్ట్రంలో రైతాంగం నుంచి ఉద్యమం రాబోతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర స్థాయిలో జాప్యం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ధాన్యం కొనుగోలుపై కనీసం అవగాహన లేదన్నారు. వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం గింజ ఎఫ్సీఐ తీసుకుంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి చిన్న పిల్లగానికి కూడా తెలుసు. గ్రామాలలో వీళ్ళు కొనుగోలు చేసి కేంద్రానికి ఇచ్చి వాళ్ళు రీయింబర్స్మెంట్ చేసుకోవాలి. అది కూడా చేతనైతలేదు. తప్పనిసరిగా అతి త్వరలో వారం రోజుల లోపల లిఫ్ట్ చేయాల్సిన ప్యాడీ మొత్తం లిఫ్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది. ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళ పార్టీ ఉమెన్ రిజర్వేషన్ లేడీస్ని మోసం చేసి ఇక రైతులకి పంగనామాలు పెడుతున్నది. ఎన్ఆర్ఐలకు ఎట్లా పెట్టింది, యువతను ఎప్పుడో మర్చిపోయింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులను అనుమతించారు. నిజామాబాద్, డిచ్పల్లి, బోధన్, మాక్లూర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,334 మంది హాజరు కావాల్సి ఉండగా కొందరు అభ్యర్థులు కాలేదని సమాచారం. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష గదులకు అనుమతించారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశం జరిగిందని నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగ సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి తెలిపారు. పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ. జూన్ 1 నుంచి ఈహెచ్ఎస్ అమలు. ప్రతి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వెంటనే పీఆర్సీ రిపోర్ట్ అందించాలని అధికారులకు ఆదేశించారు. శనివారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉద్యోగుల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రెస్సా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెస్సా ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నిరంజన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఇతర టీజీ, ఈజేఏసీ నాయకులతో పాటు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం నాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత సమావేశంలో నిర్ణయానికి వచ్చిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, మానవీయ కోణంలో ప్రధానంగా 4 అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ల స్వంత జిల్లా బదిలీలతో పాటు ఇతర రెవెన్యూ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించడం జరిగిందని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నానని, ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను తమ భుజ స్కంధాలపై వేసుకుని అమలు చేస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం, అభిమానాన్ని నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ చేసి పూర్తి చేస్తామని, జూన్ 1 నుంచి ఈహెచ్ఎస్ అమలు చేస్తామని, ప్రతి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నెల 2వ శనివారం సమావేశం నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశిస్తామని తెలిపారు. పీఆర్సీ రిపోర్టును వెంటనే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారని రమణ్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారస్తుల సిండికేట్తో ఆమ్చూర్ రైతులు నిలువు దోపిడీకి గురవుతున్న వైనంపై K6 టీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.
తెలంగాణ రాష్ట్రంలోని ఆమ్చూర్ క్రయ విక్రయాలకు పేరొందింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆమ్చూర్ పంట ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తారు. నిజామాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుండి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు క్రయ విక్రయానికి తీసుకువస్తారు. ఇదే అదునుగా చేసుకున్న స్థానిక ట్రేడర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పుష్కలమైన విటమిన్లు కలిగి ఉండే ఈ ఆమ్చూర్కు నార్త్ ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ కొనుగోలు చేసేది సుమారు 20 మంది ట్రేడర్లు మాత్రమే ఉన్నారు. వీరు చెప్పిందే విధంగా ఇక్కడ జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే ఇక్కడే 3 నుండి వారం రోజుల పాటు మక్కం వేసి ఉండాలి. అలా ఉండలేని రైతులు వెంటనే ఏదో ఒక ధరకు సరుకు విక్రయిస్తారు. నగదు చెల్లించాలంటే 6 నుంచి 8% కట్టింగ్ చేసుకుని ట్రేడర్లు రైతుకు ధర చెల్లిస్తారు. 35 రోజుల పేమెంట్ అంటే 1.5% కమిషన్ కట్ చేసుకొని చెల్లిస్తారు. దీనికి తోడు తరుగు పేరుతో మరికొంత డబ్బులను కోత విధిస్తారు. మాకు గిట్టుబాటు రేట్ అయితే లేదు. 25-28 అమ్మితేనే గిట్టుబాటు అవుతుంది. కాయలు రేటు మాకు 30 రూపాయలు 20 రూపాయలు కిలో పడుతుంది. మాకు గిట్టుబాటు రేటు కావాలి. ఎంత కావాలంటే 25-30 కావాలి. మా విలేజ్ కొత్తపల్లి, సౌడాపూర్ మండల్, వికారాబాద్, ఇది డిస్టిక్. మేము ఎన్ని ఎకరాలుగా కొనుక్కొస్తాం కాయలు. 30 రూపాయల కిలో. వర్షం పడితే బాగా డేంజర్ ఉంటుంది, లాసే ఉంటుంది. ఆమ్చూర్ లెక్కలు ఏమీ కూడా ఆన్లైన్లో కనిపించవు. అంటే ఈ వ్యాపారం అంతా జీరోలోనే చేస్తారు. దీంతో ఇటు రైతుకు అటు సర్కార్కు 2 విధాల నష్టం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా నుండి ఆమ్చూర్ తీసుకొచ్చిన రైతులు తమ గోడును K6తో చెప్పారు. 300 కిలోమీటర్ల దూరం నుండి నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకువస్తే తీరా 22,000 ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని చెడ్పూర్ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాలక వర్గం చొరవ చూపి ఆమ్చూర్ జీరో దందాకు చెక్ పెట్టి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వానికి తగిన సెస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది కొత్తపల్లి విలేజ్, చౌడాపూర్ మండల్. మాకు ఆమ్చూర్ తెస్తాము. ఆమ్చూరు మాకు గిట్టుబాటు ధర లేదు. మాకు గవర్నమెంట్ గిట్టుబాటు ధర మాకు కల్పించాలని కోరుతున్నాము. మాకు గవర్నమెంట్ మాకు పెద్ద సాయం చేయాలి. కాయ రేటు ఎక్కువ పడుతుంది. మాకు 30 నుంచి 28-30 అనే రేటు వస్తే మాకు గిట్టుబాటు రేటు ఉంటుంది. కాబట్టి మాకు అంత దూరం నుంచి 300 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. ఇంత దూరం వస్తున్నాం. కిరాయిలు అవి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తున్నాం. రేటు తక్కువ ఉంది. ఇప్పుడు 22-23 ఇట్లా నడుస్తుంది. మాకు ధర కల్పించాలని మాకు 30-35 మీద పోతేనే మాకు గిట్టుబాటు ధర ఏమన్నా ఎంతో అంతో మిగులుతుంది. అంతకుమించి ఏం లేదు. మాకు గవర్నమెంట్ కొద్దిగా మా మీద శ్రద్ధ పెట్టి మాకు కల్పించాలని. మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అనేక మంది మహిళలు గృహహింసకు సంబంధించిన అంశాలపై అర్జీలు అందించడాన్ని దృష్టిలో పెట్టుకుని గృహహింసకు వ్యతిరేకంగా మహిళలలో చైతన్యం పెంచేలా జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి చొరవతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ అపరాజిత పేరుతో గృహహింస నిరోధక చట్టంపై శనివారం సాయంత్రం కలెక్టరేట్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించబడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అంగన్వాడీ కార్యకర్తలను, మహిళా సర్పంచ్లను ఆహ్వానించారు. జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేయగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సెషన్స్ జడ్జి శ్రీదేవి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొని గృహహింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింసకు గురైన బాధిత మహిళల ఇబ్బందులను తెలుసుకుని వారికి తగిన సహకారం లభించేలా చూస్తామని సత్వన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి మాట్లాడుతూ గృహహింస నిరోధక చట్టం ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న హక్కులు, రక్షణ చర్యలు, చట్టపరమైన సాయం గురించి వివరించారు. కుటుంబంలో జరిగే మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులు కూడా గృహహింస కిందికే వస్తాయని, ఇలాంటి సందర్భాల్లో మహిళలు భయపడకుండా చట్టపరమైన సాయం తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణ రైతు ప్రతినిధులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించారు.
గత కొన్ని రోజులుగా ఆర్మూర్ పట్టణంలో రైతులు దొడ్డుబడ్లు ఎండపోసి చాలా రోజులు అవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన దొడ్డుబడ్లు కొంటలేరని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే కొనుగోలు చేయాలని కోరడం జరిగింది. రైతులను ఇబ్బంది పెట్టకూడదని, వాతావరణంలో మార్పులు వస్తే రైతులు చాలా నష్టపోతారని అధికారులకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు దొడ్డుబడ్లు కొనే విధంగా రైస్ మిల్ వారికి మరియు కొనుగోలు సెంటర్లకు ఆదేశాలు ఇవ్వడం చాలా అభినందనీయమని రైతులు తెలిపారు. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేకి, ప్రభుత్వ అధికారులకు రైతులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రైతు ప్రతినిధులు కాలిగోట గంగాధర్, బొల్లు పోతన్న, నరడి మల్లయ్య, రైతులు చిట్టి భజన్న, సిద్ధాపురం చిన్నయ్య, రాజేశ్వర్, రాజేందర్, త్రితోట రాజేశ్వర్, గుండు చిన్నయ్య, రాజ్ కుమార్, నర్సయ్య పాల్గొని ధన్యవాదాలు తెలిపారు. అవును సార్, ఓకే సార్, మంచి సార్. ఇప్పుడు పంపిస్తాను సార్, రైస్ మిల్క్ ఎమ్మటే పంపిస్తాను సార్, ఎమ్మటే ఇస్తాం. ఓకే సార్, ఇవ్వమన్నా సార్. ఒకసారి అతనికి రైస్ మిల్ కూడా ఫోన్ చేసి చెప్పండి సార్, కొద్దిగా ఇస్తాను సార్, చెప్తాను. నగరంలోని శివాజీనగర్లో గల గీతా భవన్లో ఇంటింటా పారాయణంలో భాగంగా సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల శ్రీకృష్ణ గీతా భవన్లో ఇంటింట పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 54 ఇండ్లలో ఈ కార్యక్రమం పూర్తయినందున ద్వితీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శెట్టి కిషన్, ప్రధాన కార్యదర్శి గాలి నాగరాజు గుప్తా, కోశాధికారి నూకల లక్ష్మీనారాయణ, బీతుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మమ్మెడ మండలంలోని పోతారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బోనాల పండగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు నెత్తిన బోనాన్ని ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శోభయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా వారి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009992. వెల్కమ్ బ్యాక్. డిచ్పల్లి గన్పూర్లో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాండేలేయ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో రజక కుల సంఘ ఆరాధ దైవం శ్రీ మాడేలయ్య స్వామి 5వ వార్షికోత్సవం రజక కుల సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రదీప్ దేశపాండే, ప్రవీణ్ దేశపాండే ఉదయం యజ్ఞ హోమాలతో వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి నవగ్రహ పూజ, బలిహరణం, పూర్ణాహుతితో ముగించారు. అనంతరం అన్నదానం చేశారు. రజక సంఘం మండల అధ్యక్షుడు నల్లవెల్లి స్థాయిలో ఆచరి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రజక కుల సంఘ సభ్యులు నల్లవెల్లి స్థాయిలను శాల్వా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రదీప్ దేశపాండే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గన్పూర్ రజక కుల సంఘం సభ్యులు శ్రీ మండలయ్య వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని, యజ్ఞ హోమాలతో మొదలుకొని గ్రామంలో బోనాలను ఊరేగించి స్వామివారికి సమర్పిస్తారని, దీనివల్ల దైవ కృప వారిపై ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు నల్లవెల్లి సాయిలతో పాటు ముల్లంగి ఉప సర్పంచ్ బొల్లారం అశోక్, గన్పూర్ రజక సంఘం అధ్యక్షులు కొండూరు సాయిలు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సుమన్, బొల్లారం రవీందర్, ఉపాధ్యక్షులు బొల్లారం రమేష్, తిరుపతి, బొల్లారం రవి, బొల్లారం గంగాధర్, కిషన్, సాగర్, యువకులు, మహిళలు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ పాత బస్టాండ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 18 పండ్ల దుకాణాలు, పాన్ షాపులు మరియు టీ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు తమ ఆస్తులను కాపాడుకునే లోపే భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ కుమారుడు, రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు కైల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఇప్ప
శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన మహమ్మద్ ఇలియాస్ జరిగిన నష్టాన్ని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి కోల్పోయిన వ్యాపారులను ఆదుకోవడానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆర్థికంగా ఆధారపడిన పలువురు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ నెల 4న బస్వా గార్డెన్లో అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేఘరాజ్ శర్మ నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణం ప్రవచనాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని స్థానిక బస్వా ఫంక్షన్ హాల్ నందు తేదీ 4/5/2026 సోమవారం రోజున సామూహిక కైలాస గౌరి నోములు శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ట్రస్టీ కనపర్తి విఘ్నేష్ తెలిపారు. ప్రముఖ వక్త మేఘరాజ్ శర్మ ప్రవచనాలు నడుమ లక్ష్మణ్ శర్మ కరకములచే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడను. అలాగే ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జల మాధవి లతాశంకర్ తెలిపారు. కావున నిజామాబాద్ నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ బృహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములై ఆ ఆది దంపతుల కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాప ప్రకాష్, ముత్కపల్లి రమేష్, మామిడి రవి, ఉత్నూరి సునీత, దొంతుల ప్రసన్న, తాటికొండ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ద్వారా నిజామాబాద్లోని స్థానిక బస్వా ఫంక్షన్ హాల్ నందు శివపార్వతుల కళ్యాణము, అలాగే కైలాస గౌరీ నోములు వచ్చే సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలపెట్టాము. అందులో భాగంగా తమ భర్తల దీర్ఘాయుష్షు, కుటుంబ సంక్షేమము, అలాగే వ్యాపార అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి కంకణబద్ధులమై లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినాము. ప్రసిద్ధ వేద పండితులైనటువంటి బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారి అమృతమైన ప్రవచనాల నడుమ, అలాగే లక్ష్మణ్ శర్మ గారి దివ్య కరకమలం చేత ఈ కార్యక్రమం బృహత్తమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి నిజామాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఆ ఆది దంపతులైన శివపార్వతుల అనుగ్రహానికి పాత్రలు కాగాలని చెప్పి మనసారా కాంక్షిస్తున్నాము. నాగరం నీరుగొండ హనుమాన్ ఆలయంలో వైశాఖ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల ప్రసిద్ధిగాంచిన నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వైశాఖ పూజలు ఘనంగా నిర్వహించారు. నీరుగొండ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం భక్తులందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ధన ధాన్యాది సంపదలతో అభివృద్ధి చెందాలని దేవాలయం అధ్యక్ష కార్యవర్గ భక్త బృందం వైశాఖ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం భక్తులందరూ పాల్గొని ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కవితారెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారిని సన్మానించారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహార కార్యక్రమం భక్తులకు నిర్వహించారు. అల్పాహార ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భీమానతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి నీరుగొండ ఆంజనేయ స్వామికి కవిత రెడ్డి బైరంగాడు మన డాక్టర్ గారు సార్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం. మేము ఆ 6 నెలల నుంచి డాక్టర్ అమ్మగారిని కోరుతున్నాము. ఇలా భగవంతుని దయ వలన మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాము. ఇక్కడ 40 సంవత్సరాల నుండి మేము 4 కష్టపడుతున్నాము. చిన్నగా గుండు ఉండేది, ఇంత ఓను భక్తులు చందాలు ఇచ్చినతోని ఇంత అభివృద్ధి చేసి ఇంతవరకు తెచ్చాము. అందరూ భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోతామని అందరూ భక్తుల ఆశలు ఉండాలని కోరుకుంటున్నాం. రైతాంగ పోరాట నాయకుడు అమరుడు కామ్రేడ్ రాజేందర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని సిపిఐ మాస్ లైన్ అన్నారు. సిరికొండ మండలంలోని హుసేన్ నగర్లో సిపిఐ మాస్ ఆధ్వర్యంలో 5వ వర్ధంతిని ఆదివారం నాడు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు బి దేవారంలు మాట్లాడుతూ కామ్రేడ్ ములుగు రాజేందర్ 20 ఏళ్లుగా విప్లవ ఉద్యమంలో కృషి చేశాడని అన్నారు. విద్యార్థి దశ నుండి విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులై ఆయన పనిచేశారన్నారు. మొదట పీడీఎస్యూలో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు అని అన్నారు. బీడీ కార్మిక ఉద్యమంలో కూడా పనిచేసి రైతు సంఘంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. సిరికొండ మండలంతో పాటు జిల్లాలో జరిగిన భూ పోరాటాల్లో కీలకంగా పనిచేశారని అన్నారు. చందూరులో శ్రీ రేణుకెల్లమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.
చందూరు మండల కేంద్రంలో గల ఎల్లమ్మ వార్షిక ఉత్సవాలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి రేణుకెల్లమ్మ వివాహాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి 3:30 షిండే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శనివారం సాయంత్రం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్లె యోధులు పాల్గొన్నారు. వీటిలో గెలిచిన వారికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. లాస్ట్ కుస్తీ గెలిచిన వారికి వెండి కడెం బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమం సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, ఉప సర్పంచ్ సురేఖ సాయిలు, సొసైటీ మాజీ చైర్మన్ ఫారాం అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బొట్టే శంకర్ యాదవ్, క్యాషియర్ హైమద్, వీరసారపు శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు కొత్తొల్ల సాయిరెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీవీ జర్నలిస్ట్ గణేష్కు అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న ఎన్టీవీ జర్నలిస్ట్ గణేష్కు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ వి అయ్యప్ప శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. అయ్యప్ప ఫౌండేషన్ తరపున ₹10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ గాల్ బ్లండర్ స్టోన్ రిమూవల్ చికిత్స పొందిన జర్నలిస్ట్ గణేష్ గౌడ్కు చికిత్స జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫౌండేషన్ తరపున జర్నలిస్టులకు అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయ్యప్ప దయతో త్వరగా కోలుకుని జర్నలిస్టుగా ప్రయాణం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ చేపూర్ గణేష్, ఒడ్డన్న లింగం, సన్నీ, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజు, జర్నలిస్టులు సత్ పూతే శ్రీనివాస్, నరేందర్, విన్సెంట్, పురుషోత్తం, చరణ్ గౌడ్, నరేందర్, రాజేందర్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కొరకు ఎన్నో పథకాలు అమలు పరుస్తుందని అన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు తదితర అన్ని అంశాల్లో పేదల ఉన్నతికి పాటుపడుతుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త పథకాలు ప్రారంభిస్తుందన్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని కష్టజీవులు, శ్రమజీవులు ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం శ్రామిక నగర్ గూడెం బోర్గంపేట నందు మేడే జెండాను అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి గూడెం వాసి నతానియల్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులను కాపాడవలసిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలించుకోవాలని, కార్పొరేటర్లకు అండగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు రక్షించబడతాయని, ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడి ఇళ్ల స్థలాలు సాధించుకొని సౌకర్యాలు మెరుగులు పరుచుకొని గూడెం నిర్మించుకున్నామని గుర్తు చేశారు. ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, మురుకు కాల్వలు, వీధి లైట్లు, ఇతర వాటి కోసం ఉద్యమించాలని కోరారు. న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ ఎర్ర జెండా పార్టీ కష్టజీవుల పక్షాన నిస్వార్థంగా పనిచేస్తుందని, అందుకు ఉదాహరణ గూడెం నిర్మాణమని అన్నారు. ఎర్ర జెండా పార్టీ నాయకత్వంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది రమేష్, ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజు, పోషణ, గంగమణి, గూడెం వాసులు తదితరులు పాల్గొన్నారు. నీట్ 2026 పరీక్ష కేంద్రాలలో బందోబస్తు ఏర్పాట్లను సిపి సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్లోని పరీక్ష కేంద్రాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే
విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా సెక్యూరిటీ చెక్కులను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ రామ్మోహన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ మహేందర్, డాక్టర్ గంటా చంద్రశేఖర్, నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, మూడో టౌన్ ఎస్ఐ శ్రీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. మేడే వారోత్సవాల్లో భాగంగా ముస్లిం మండలంలోని గోవులో సిపిఎం గ్రామ పార్టీ కార్యాలయం ఎదుట ఆదివారం పార్టీ శాఖ కార్యదర్శి వార్డు సభ్యుడు బొర్ర గంగాధర్ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రజా పోరాటాలకు అడ్డా గోవుర్ గడ్డ అని పేద ప్రజల కోసమే సిపిఎం పోరాడుతుందని తెలిపారు. హైదరాబాద్లో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని సూర్య తేజల నిశ్చితార్థ వేడుకలలో టీపీసీసీ బొమ్మ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాల ఈ నెల 4 నుండి 6 వరకు సోమవారం నుండి బుధవారం మహారాష్ట్రలోని కోపర్గావ్లో జరిగే మేజర్ లీగ్ బేస్బాల్ ఇండియా 2026 కప్ అండర్ 13 రీజనల్ స్థాయి పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపిక కావడంతో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆమ్చూర్ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దాలరులు. K6 స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసింది. ప్రజలు ఆయన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. పెన్షనర్ల బకాయిలు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ చేస్తా. ఉద్యోగ టీజీఈఏసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి. మహిళల రక్షణ కోసం చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో గృహహింస నిరోధక చట్టంపై అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిపి రమేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.